హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా 10వ తరగతి ఇంటర్మీడియట్లోనూ కనీస మార్కులు 45 నుంచి 50% మార్కులు వస్తే మాత్రమే డిఎస్సికి అయితే అప్లై చేసుకోవాలి. అంతకన్నా తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, సో డిఎస్సికి అయితే వాళ్ళు ఇనెలిజిబుల్ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు అప్లై చేసేటప్పుడు వెబ్సైట్లో కూడా మనము ఒక 35% మార్కులు కానీ 40% మార్కులు కానీ ఇచ్చామనుకోండి, సో అక్కడ క్లియర్గా ఇచ్చేస్తారు. సో మీరు డిఎస్సికి ఇనెలిజిబుల్ అని చెప్పేసి. కావున కనీస మార్కులు అయితే 40% తగ్గించాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు డిఎస్సికి చాలామంది ఇదివరకు అప్లై చేశారు. అప్లై చేసిన వాళ్ళు కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయంట. సో కావున ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే కోరడం జరుగుతుంది. సో మీరు కూడా డిఎస్సికి అప్లై చేశారా లేదా, ఇంకా వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఓపెన్ కాని వెబ్సైట్, కంప్యూటర్ సైన్స్ అరబిక్ సబ్జెక్టులను కనిపించని ఆప్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ అయితే డిఎస్సికి అప్లై చేసేటప్పుడు అతను ఇంటర్మీడియట్లో అరబిక్ భాషనైతే రెండవ భాషగా ఎంచుకున్నాడంట, కానీ అతనికి ఆప్షన్ అయితే కనిపించట్లేదంట. సో సెకండ్ లాంగ్వేజ్ అడుగుతుంటే అరబిక్ అని క్లిక్ చేయాలనుకుంటే సో అతనికి సెకండ్ లాంగ్వేజ్ కనిపించట్లేదని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది. కావున వెబ్సైట్ని అప్డేట్ చేసి చాలా ఈజీగా అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ని అప్డేట్ చేయాలని చెప్పేసి చాలామంది నిరుద్యోగులతో కోరడం జరుగుతుంది. అదేవిధంగా గరిష్ట వయసుకు 40 ఏళ్లకు పెంచాలని చెప్పి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు మనకు 40 రోజులు మాత్రమే సమయం అయితే ఉంది. 90 రోజుల దాకా సమయం ఇవ్వాలని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు అయితే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కావున డిఎస్సిని అయితే కొద్ది రోజులు వాయిదా వేసి 90 రోజుల సమయం ఇవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రీవియస్ స్టేట్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవాలనుకుంటే నిన్న రోజు ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు న్యూస్ పేపర్లు, అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి పలు రకాల కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న ప్రశ్నపత్రాలు, టెక్స్ట్ బుక్స్, మొత్తం అన్ని మెటీరియల్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి.